హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐసీఎఫ్ఆర్ఈ నుండి టీఎఫ్ఆర్ఐ గ్రూప్ సికి సంబంధించి 2025 నోటిఫికేషన్ వచ్చిందండి. ఈ నోటిఫికేషన్కు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, పోస్టులు ఎన్ని ఉన్నాయి, సెలక్షన్ ఏ విధంగా చేస్తారు, అప్లికేషన్ వంటి విషయాల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగిందండి. ఈ వీడియోలో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. కంటెంట్ విషయానికి వస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించినవండి. ఈ నోటిఫికేషన్కు సంబంధించి అర్హత విషయానికి వస్తే 10th ఇంటర్ డిగ్రీకి సంబంధించి ఉద్యోగాలు పడడం జరిగిందండి. అదేవిధంగా పోస్టులు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ కేటగిరీ 2nd లెవెల్కి సంబంధించి గుర్తింపు కలిగిన డిగ్రీలో బాటనీ, జాలజీ, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ లేదా స్టాటిస్టిక్స్లో డిగ్రీ కలిగి ఉండాలండి. ఈ ఒక పోస్టుకు సంబంధించి ఈ పోస్టులు వచ్చేసి టోటల్గా 10 పోస్టులు ఉండడం జరిగిందండి. మరో పోస్ట్ విషయానికి వస్తే ఫారెస్ట్ గార్డ్ పోస్ట్ అండి. ఈ పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే సైన్స్ సబ్జెక్ట్లో ఇంటర్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా డ్రైవర్ పోస్టుకు సంబంధించి 10th పాస్ అయి ఉండాలి, లైసెన్స్ కలిగి ఉండాలి, 3 ఏళ్ల పాటు ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అదేవిధంగా వాహనాలకు సంబంధించి కొద్దిపాటి మెకానిజం తెలిసి ఉండాలండి. ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఏజ్ విషయానికి వస్తే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి 21 to 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఉండడం జరిగిందండి. అదేవిధంగా ఫారెస్ట్ గార్డ్ పోస్టుకు సంబంధించి 18 to 27 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఉండడం జరిగిందండి. డ్రైవర్కు సంబంధించి 18 to 27 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఉండడం జరిగిందండి. ఈ యొక్క ఏజ్ విషయంలో భాగంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ వారికి కల్పించడం అనేది జరుగుతుందండి. ఈ యొక్క నోటిఫికేషన్కు సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి. జాబ్స్కు సంబంధించి సెలక్షన్ విషయానికి వస్తే రిటర్న్ టెస్ట్ నిర్వహిస్తారండి. సిలబస్ ఆధారంగా క్యాండిడేట్స్ని ఎంపిక చేస్తారు. అదేవిధంగా స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అనుభవం కలిగిన వారి నైపుణ్యం గల వారికి ఈ యొక్క గుర్తించేందుకు నిర్వహించడం జరుగుతుందండి. ఈ నోటిఫికేషన్కు సంబంధించి అప్లికేషన్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 14th July 2025 నాడు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిందండి. అదేవిధంగా ఈ అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 10th August 2025 నాటికి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఆలోగా మీరు అప్లై చేసుకోవాలండి. ఈ యొక్క అప్లికేషన్కు సంబంధించి ఫీ విషయానికి వస్తే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి ఎగ్జామ్ ఫీ వచ్చేసి 350 అండి, ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 700 అండి. జిఎస్టీ ఇంక్లూడ్ అయ్యి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఫారెస్ట్ గార్డ్ పోస్టుకు సంబంధించి ఎగ్జామ్ ఫీ వచ్చేసి 150 ప్లస్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 700 ప్లస్ జిఎస్టీ ఇంక్లూడ్ అయ్యి ఉండడం జరుగుతుంది. డ్రైవర్ పోస్టుకు సంబంధించి ఎగ్జామ్ ఫీ వచ్చేసి 150 అండి, ప్లస్ 700 ప్రాసెసింగ్ ఫీజు ప్లస్ జిఎస్టీ ఇంక్లూడ్ అయి ఉండడం జరుగుతుంది. ఈ 3 పోస్టులకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీ అనేది సేమ్, అదేవిధంగా జిఎస్టీ సేమ్ ఉండడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ విషయంలో ఎస్సీ, ఎస్టీ మరియు ఉమెన్ ఎక్స్ సర్వీస్మెన్స్కి ఎగ్జామ్ ఫీ అనేది నిల్లు ఉండడం జరిగిందండి. ఈ యొక్క అప్లికేషన్కు సంబంధించి పూర్తి వివరాలు మా డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్కి సంబంధించి లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ సంబంధించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.